హలో అండి, నేను మీ డాక్టర్ ఎంఎస్ రెడ్డి, కిరణ్ హాస్పిటల్, కర్మన్ ఘాట్, ఎల్బీ నగర్, హైదరాబాద్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కనుక చూస్తే మగవాళ్ళలో ఇంకో కామన్ టైప్ ఆఫ్ హర్నియా వచ్చేసి ఇంగ్వైనల్ హర్నియా అంటారు. అంటే కింద పొట్ట కింది భాగంలో బీజం దగ్గర వాపు వస్తుంది చాలా మందికి. బీజం దగ్గర చిన్న వాపు ఉంటుంది. వాళ్ళు ఏదో చిన్న వాపు అనుకుంటారు, యథావిధిగా పని చేసుకుంటుంటారు. అప్పుడప్పుడు సివియర్ పెయిన్ అవుతుంది. ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్‌లో వాపు వస్తూ ఉంటది, తగ్గుతూ ఉంటది. చేయితో లోపలికి అనుకుంటే వాపు తగ్గిపోతూ ఉంటది. కొన్ని రోజుల తర్వాత వాపొచ్చి అక్కడ నిలకడ ఉండిపోతది. మనం చేయితో అనుకున్నా గూడా లోపలికి పోదు. కొంతమందికి ఆ వాపు అనేది బీజం దాకా స్ప్రెడ్ అవుతది. సో, బీజం దాకా కిందికి దిగినప్పుడు ఏమంటారంటే దాన్ని ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా అంటారు. సో, దానివల్ల వాళ్ళకి అలానే వదిలేస్తే వాంతులయ్యే అవకాశం ఉంటది, నొప్పొచ్చే అవకాశం ఉంటది. సో, అలాంటప్పుడు ఎమర్జెన్సీగా ఒకసారి మీకు ఇంటి దగ్గర మీ దగ్గర ఉన్న డాక్టర్‌ని గనక చూపిస్తే వాళ్ళు చూసి స్కానింగ్ జేసి దాంట్లో వాళ్ళు నిర్ధారణ చేస్తారు. ఎలాంటి హెర్నియా, దానికి రక్తం సరఫరా ఉందా లేదా, ఇమ్మీడియేట్‌గా చేయాలా, లేదు అంటే కొంచెం మెడిసిన్స్ ఇచ్చి నొప్పి తగ్గించి చేయాలా అనేది డిస్కస్ చేస్తారు. సో, ఒక్కటి మనం సమ్మరైజ్ చేసుకుంటే హెర్నియా అనేది అబ్డామినల్ వాల్ వీక్‌నెస్ వల్ల వస్తది. ఒక్కసారి మీకు హెర్నియా కనుక వచ్చింది అనుకుంటే మందులతో హెర్నియా అనేది తగ్గే ప్రసక్తే లేదు. కంపల్సరీ హెర్నియా గనక ఉంటే దానికి మీరు ఈ రోజు కాకున్నా తర్వాతైనా సర్జరీ చేసుకోవాలి. మళ్ళీ ఆ సర్జరీ మీరు ఇమ్మీడియేట్‌గా చేసుకోవాలా, ఒక 6 మంత్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత చేసుకోవాలనేది మీ డాక్టర్‌ని అడిగితే మీ సివియారిటీ బట్టి, అంటే మీ లెవెల్ ఆఫ్ హెర్నియా బట్టి రెడ్యూసిబుల్ ఉందా, ఇర్రెడ్యూసిబుల్ ఉందా అని చూసి దాన్ని బట్టి మీకు సజెస్ట్ చేస్తారు. థర్డ్ పాయింట్ ఏందంటే చేసుకోవడానికి 2 విధానాలు ఉంటాయి. ఓపెన్ ఉంటది, లాప్రోస్కోపిక్ ఉంటాయి. దేని అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి. ఇప్పుడు కొంతమందిలో లాప్రోస్కోపిక్ సర్జరీస్ కూడా చేయలేం. ఎలా అయితే కొంతమందికి లంగ్ డిసీజెస్ ఉంటాయి. ఎందుకంటే లాప్రోస్కోపీ యూజువల్లీ చేసేటప్పుడు జనరల్ అనస్థీషియా కింద ఇస్తాము. సో, అలా ఇచ్చినప్పుడు వాళ్ళ ఊపిరితిత్తులు కనుక ఏమైనా ఇబ్బంది ఉంది, వాళ్ళకు ఊపిరితిత్తులు జనరల్ అనస్థీషియా ఇస్తే ప్రాణం మీదకి ప్రమాదం ఉంది అని కనుక చెప్తే అలాంటి వాళ్ళలో ఓపెన్ సర్జరీ కూడా చేస్తాము. కొంచెం నొప్పి ఎక్కువ ఉంటది, కోత ఉంటది. మనకున్న యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ దాన్ని కూడా మేనేజ్ చేయొచ్చు. సో, ఎవరికి ఎలాంటి సర్జరీ చేయాలి అనేది అది కంప్లీట్‌లీ మీ డాక్టర్‌తో డిస్కస్ చేసి, పేషెంట్, డాక్టర్ డిస్కస్ చేసి ఏది బెటర్ సర్జరీ చేయించుకుంటారో అనేది వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తే బెటర్ ఉంటది. నెక్స్ట్ చాలా మంది మనకు అడిగేది ఆపరేషన్ అయిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ స్పెసిఫిక్‌గా మనము హెర్నియా అనేది మనకు రావడం కూడా అబ్డామిన్ వాల్ డిఫెక్ట్, అంటే అబ్డామిన్ వాల్ వీక్‌నెస్ వల్ల వస్తుంది కాబట్టి రెస్ట్ కూడా కొంచెం ఎక్కువ రోజులు తీసుకునేది ఉంటది. ఇప్పుడు మామూలు సర్జరీస్ అయితే ఒక 1 వీక్ ఆర్ 5, 6 డేస్ తర్వాత మీరెళ్లి మీ పని చేసుకోవచ్చు అంటాము. ఈ సర్జరీ మనకు హెర్నియా సర్జరీ గనక అయితే కనీసం ఒక 2-3 వీక్స్ కొంచెం రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ అంటే బెడ్ రెస్ట్ అవసరం లేదు. మీ పనులు మీరు చేసుకోవచ్చు. కానీ బయటికెళ్ళే పని, ఎక్కువ బరువు లేపే పని అవన్నీ అవాయిడ్ చేయమంటాం. ఫస్ట్ ఒక 2-3 వీక్స్ కొంచెం మీరు ఇంట్లో ఉండి మీ పని చేసుకొని, మీ పని మీరు కంఫర్టబుల్‌గా చేసుకుంటున్నారు అంటే మెల్లగా బయటికెళ్ళి చూడొచ్చు. ఒకసారి బయటికెళ్ళిన తర్వాత కూడా మీకు కంఫర్టబుల్‌గా ఉంది అనుకుంటే మీ ఆఫీస్ వర్క్ టిపికల్‌గా ఒక 3-4 వీక్స్‌లో వాళ్ళు యథావిధిగా వర్క్ చేసుకోవచ్చు. కానీ ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ ఏమన్నా స్పోర్ట్స్ ఆడేటోళ్ళు, వెయిట్ లిఫ్టింగ్ చేసేటోళ్ళు కనుక ఉంటే ఐడియల్లీ వాళ్ళకు 4-6 మంత్స్ వరకు హెవీ వెయిట్స్ లేపకండి అని సజెస్ట్ చేస్తాం. సో, ఈ జాగ్రత్తలు. నెక్స్ట్ ఫుడ్ దగ్గరకొస్తే టిపికల్‌గా కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోమని చెప్తాం. సో, ప్రోటీన్ ఫుడ్ ఎక్కడ ఉంటది? చాలామంది మనకు ప్యూర్ వెజిటేరియన్స్ కూడా వస్తుంటారు. మాకు ఓన్లీ వెజిటబుల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ చెప్పండి అంటుంటారు. సో, వాళ్ళకి వెజిటబుల్‌లో కూడా చాలా సోర్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు మనము పన్నీర్ తీసుకోవచ్చు, సోయా తీసుకోవచ్చు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, కూరగాయలు, దాల్ అంటే మనం రెగ్యులర్‌గా తినే పప్పులోనే అందులో కూడా మనకు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటది. గ్రౌండ్ నట్స్ ఇవన్నీ లిమిట్‌లో కనుక తీసుకుంటే ఇవన్నీ వెరీ గుడ్ సోర్సెస్ ఆఫ్ వెజిటబుల్ ప్రోటీన్స్. అదే నాన్ వెజ్ తినేటి వాళ్ళైతే కొంచెం ఎగ్స్ తీసుకోవచ్చు. 2-3 ఎగ్స్ ఇన్ ఎ డే. కొంచెం మీట్ తీసుకోవచ్చు. లైక్ రెడ్ మీట్ వీలైనంత వరకు అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే అందులో రెడ్ మీట్‌తో మనకు ప్రోటీన్‌తో పాటు ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటది. కాన్‌స్టిపేషన్ కూడా లీడ్ అవుతది. సో, కొంచెం రెడ్ మీట్ తీసుకునేటోళ్ళు కొంచెం లిమిట్‌లో తీసుకోవడము, ఫ్రీక్వెంట్‌గా కాకుండా రెడ్ మీట్ తీసుకుంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి కూడా బాడీ మెటబాలిజం ప్రాపర్‌గా ఉంటది. హీలింగ్ అనేది కూడా ఫాస్టర్ అవుతది. ఇంకా చికెన్ తీసుకోవచ్చు, ఫిష్ తీసుకోవచ్చు. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటే బాడీకి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతది కాబట్టి మనం చేసిన ఇన్సిషన్, ఆపరేషన్ కూడా హీలింగ్ తొందరగా ఉంటది. బాడీ కూడా యాక్టివ్‌గా ఉంటది. సో, ఇది ఫుడ్ దగ్గరకొస్తే. సో, నెక్స్ట్ మెయిన్ వచ్చేసి ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్ వస్తే మనకు మెయిన్ ఇంతకుముందు చెప్పినట్టే హెవీ వెయిట్స్ లేపడం కొంచెం అవాయిడ్ చేసేది ఉంటది. కింద కూర్చొని చేసే పనులు అవాయిడ్ చేసేది ఉంటది. ఇప్పుడు సపోజ్ ఏమన్నా మీరు వర్క్ చేస్తున్నారు కిచెన్‌లో, ఏమన్నా ఒకటి ఆయిల్ బాటిల్ ఉంది. అదొక 10-15 లీటర్స్ ఉంటది. అది లేపాలనుకుంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకోవాలి. మీరు డైరెక్ట్‌గా లేపితే మీ అబ్డోమెన్ మీద ప్రెషర్ పడతది. మళ్ళా లోపల ఉన్న డిఫెక్ట్ దగ్గర కూడా మళ్ళా తర్వాత హీల్ అయిన తర్వాత కూడా ప్రాపర్ హీలింగ్ కాకపోతే ఎప్పుడు కొంచెం నొప్పి రావడము, ఏదో గుంజినట్టు అనిపియడం ఇవన్నీ ఉంటాయి. సో, ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఇనీషియల్ హీలింగ్ ఫేజ్‌లో ప్రాపర్ రెస్ట్ తీసుకొని మంచి ఫుడ్ తీసుకుంటే దాని తర్వాత లాంగ్ టర్మ్‌లో కూడా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా హ్యాపీగా మన పనులు మనం చేసుకోవచ్చు. థాంక్ యూ అండి.